పొద్దున 2 కొత్తిమీర కట్టలు అంటే ఆకుకూరలు తెచ్చి 2 పూటలకు రావాలని నా మీదే గొడవాడెళ్తాడా? చెప్తా. ఇప్పుడు అన్నానికొస్తాడు కదా! నేనంటే ఏంటో చూపిస్తాను. పుష్ప, అన్నం పెట్టు. అబ్బా! ఎంత ప్రేమగా చెప్తున్నాడు పుష్ప అన్నం పెట్టని. పొద్దున అన్నిన్ని మాటలనేసి బయటికెళ్ళిపోయి ఇప్పుడు అన్నానికొచ్చాడు కదా! అందుకని అన్నం పెట్టు పుష్ప అని అంటున్నాడు. సరే పెడదాం. ఎందుకు పెట్టకూడదు? పెడదాం, పెడదాం. బావా ఇదిగో అన్నం. తిను బావా నీకోసం ప్రేమగా చేశాను. ఏంటి తేడా పడుతుంది? ఎప్పుడు లేనిది ఇదేంది ఇంత ప్రేమగా తినమంటుంది? ఏదో తేడాగానే ఉంది. రివెంజ్ స్టార్ట్. తగ్గేదేలే. ఇదేంటి కూర బాగా చేస్తానుంది, ఇంట్లో ఉప్పు కారం లేదు. ఏంటి బావా కూర బాగుందా? టేస్ట్గా ఉందా? దీంట్లో ఉప్పు కారం తక్కువగా ఉంది. అవునా బావా ఉండు నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలాగుందన్నది. అవును బావా దీంట్లో ఉప్పు కారం తక్కువగానే ఉంది. ఉండు దీన్ని చూడు టేస్ట్గా ఎట్లా మార్చేస్తాను. బావా ఉప్పు కారం 2 తక్కువైనవి అన్నావు కదా, ఇప్పుడు చూడు టేస్ట్ ఎలా వస్తుందో. ఉప్పు తక్కువైంది అన్నావు కదా, ఇదిగో ఉప్పు. తక్కువైంది అన్నావు కదా, ఇదిగో కారం. ఈ రెండింటిని కలిపేసుకుని తిను బావా. ఉప్పు కారం 2 కరెక్ట్గా ఉంటాయి. ఉప్పు కారం తక్కువైతే ఇలా కూడా చేస్తారా? దీనికి ఏదో నా మీద కోపం ఉన్నట్టు. ఎస్ అవును నీ మీద కోపంగానే ఉంది. లేకపోతే పొద్దున్న ఎంత వార్నింగ్ ఇచ్చేలో బాగా తిక్క కుదిరిందా? నీకు అంతే ఉండాలి. ఈసారి నాతో పెట్టుకోబాకు. నేనంటే ఇంతే ఉండిద్ది.